హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మేమేం రైస్ వాడతామని ఎవరో అడిగారు. అండ్ ఎలాగ కొత్త ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను కదా అని చెప్పి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. శ్రీలలిత అది వాడతాము. ఇందులోని గ్రీన్ ప్యాకెట్ వస్తుంది, రెడ్ వస్తుంది. రెడ్ కొంచెం కాస్ట్లీ గ్రీన్ దాని మీద. సో ఇదే తెప్పించుకుంటాం. 5 kgs. దీనికి కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది మనకి స్విగ్గీలో. కానీ అసలు ఆ డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటే అక్కడ క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ రేట్ కూడా ఇంకా తక్కువ. కాకపోతే వెళ్ళి తీసుకురావడానికి కుదరక నేనైతే ఈ శ్రీలలిత తెప్పించేస్తున్నాను. 5 kg ప్యాకెట్స్ ఎప్పుడు తెప్పిస్తాం అనమాట. ఇంకెక్కువ ఎక్కువ తెప్పించుకోము. ఎందుకంటే స్టోరేజ్కి కూడా కష్టమే అండ్ ఏమైనా చిన్న పురుగు పట్టినా ఏం పట్టినా మొత్తం అంతా పాడైపోద్ది కదా. సో రేట్లో పెద్ద డిఫరెన్స్ ఉండట్లేదు. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు 5 kg ప్యాకెట్ తెప్పించుకుంటాము. సో మీరు ఏ రైస్ వాడతారు? సోనా మసూరియే వాడతారా? ఇంకేమైనా వాడతారా అనేది షేర్ చేయండి. నేను ఇంకా కొన్ని రకాలు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో చూడాలి. బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ రైస్ అన్నీ యూస్ చేసి మళ్ళీ చివరికి తిరిగి ఎప్పుడు దీనికి వచ్చానో మళ్ళీ తెలియలేదు. అండ్ ఇప్పుడు ఇదేంటంటే ఈ డిసానో పాస్తా ఉంది కదా, దీంతోని రెసిపీస్ చాలా బాగా వస్తాయి. కాకపోతే ఏంటంటే మనం 13 minutes కంపల్సరీగా దీన్ని బాయిల్ చేయాలి. నార్మల్ మనకి మ్యాక్రోనీ అవి వస్తాయి కదా, అవి ఒక 6-7 minutes అయితే సరిపోద్ది. కానీ ఇది మాత్రం 13 minutes చేస్తేనే మన రెసిపీ అనేది బాగుంటుంది. అండ్ ఇది ఒక ప్యాకెట్ తెప్పించాను. ఇది ఒక డబ్బాలో వేసేసి మనం స్టోర్ చేసేసుకొని బోల్డ్ అన్ని రెసిపీస్ చేసుకొని పెట్టుకోవాలి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈజీగా మనకు కావాల్సింది మనం చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలానే ఇంకొంచెం జెప్టోలో, బ్లింకిట్లో ఎక్కడెక్కడో నాకు ఒకసారి డీమార్ట్కి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి మొత్తం గ్రాసరీ అంతా నెలకి సంబంధించింది తెచ్చుకోవాలని చాలా ఉంది. ఎప్పుడవుతుందో తెలియదు కానీ చిన్న కోరికే కానీ తీరట్లేదు. ఎందుకంటే అసలు టైం ఉండట్లేదు అనమాట. సండే ఒకటే ఈయన ఉంటున్నారు. సండే చాలా రష్ ఉంటుంది డీమార్ట్లోని, అప్పుడు అవ్వదు. వేరే టైంలోని నాకు వీడికి వెళ్ళడానికి అవ్వట్లేదు. అలా వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ నాకు ఇలాగా ఆన్లైన్లోని అన్నీ కాకుండా చూసి అన్ని రకాలు తెచ్చుకొని కిచెన్ అంతా నింపేయాలనిపిస్తుంది. సో చూద్దాం. ఇప్పుడైతే కొంచెం అర్జెంట్ సామాన్లు లైక్ ఓట్స్, కొంచెం బనానాలు అవి ఇవి తెప్పించుకున్నాను. అండ్ వీడేమో ఆడుకుంటున్నాడు. తర్వాత ఈ మధ్యన మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా? లైక్ స్కామ్ కాల్స్ లాగా. ఇప్పుడు ఈ మధ్య చాలా స్కామ్స్ నడుస్తున్నాయి. మనం కొంచెం అటు ఇటు ఆలోచించి ఏమైనా చేసామంటే మాత్రం దొరికిపోతాం అడ్డగా. మొన్న కూడా నాకు ఏదో కాల్ వచ్చిందనమాట. లైక్ అక్కడ ఏదో కేసు ఉంది మీ మీద అన్నట్టు. అంటే అలాంటి మాటలు మనకి చాలా భయం వేసేస్తాయి కదా. కానీ అవన్నీ స్కామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. లైక్ ఏదో మీ పేరు మీద కొరియర్ వచ్చింది, అది వెనక్కి వెళ్ళిపోయింది. ముంబై ఎక్సైజ్ వాళ్ళు అలాగే ఏవేవో పెద్ద పెద్ద పదాలు మనకు వెంటనే భయం వేసేవన్నీ చెప్పి బోల్డ్ అన్ని స్కామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో మీరు జస్ట్ జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో అలాంటి ఫేక్ కాల్స్ ఏమైనా వస్తే అసలు మాట్లాడకుండా జస్ట్ కట్ చేసేస్తే మనం సేఫ్ అన్నమాట. దాని తర్వాత ట్రూ కాలర్ లాంటిది ఏదైనా ఇన్స్టాల్ చేసుకుంటే అసలు నెంబర్ ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అందులో మనకి ఆల్మోస్ట్ స్పామ్ కాల్స్ ఇవన్నీ రెడ్ కలర్లో వస్తాయి. మనకు కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ అసలు ఏవి యూస్ చేయము అనుకుంటే మాత్రం కొంచెం కాల్ లిఫ్ట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన కాంటాక్ట్స్ నుంచి, ఫేస్బుక్ ఫ్రెండ్స్ నుంచి డబ్బులు అడుగుతున్నట్టు మెసేజెస్ ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు. మీరు రీసెంట్గా విన్న స్కామ్స్ ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ ఇంకా మాట్లాడుకుందాము. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తాను. జస్ట్ ఒక రిమైండర్ లాగా. ఇదేంటంటే మీషోలో తెప్పించాను. ఇవి గీ దియాస్ అన్నమాట. ఎలా ఉంటుంది చూద్దాము అనే తెప్పించుకున్నాను. సో బాగానే అనిపించింది. ఇంకా యూస్ చేయలేదు కానీ యూస్ చేశాక మళ్ళీ షేర్ చేస్తాను. మనకి ఒక డబ్బాలో వచ్చాయి లైక్ 100 pieces ఆఫ్ గీ దియాస్. జస్ట్ మనం దేవుడి దగ్గర పెట్టుకునేటప్పుడు, గుడికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా వచ్చాయి చిన్న గీ తోటి చేసిన ఒత్తులు అంతే. సో మీరు ఎవరైనా తెప్పించుకున్నారా? ఇలాంటిది ఎప్పుడైనా షేర్ చేయండి సరేనా. దీని రేట్ కూడా బాగానే వచ్చింది. 100 కాబట్టి బోల్డ్ రోజులు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఇంకా నా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు చపాతీ చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది చపాతీ చేయలేదు. ఏమవుతుంది, చపాతీ అంటే ఏం చేయాలో తెలియక ఎక్కువ తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ తిని బోర్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా చాలా మంత్స్ అయిపోయింది కదా ఇంట్లోనే ఉండి నాకు నా వంట చూసి చేసి తిని చిరాకు వచ్చిందనమాట. ఇంకేం చేయాలి ఇప్పుడు అర్థం కాక కొంచెం చపాతీ, పొటాటో కర్రీ చేస్తున్నాను అంతే.
సో మన అగరు స్టాండ్ మిక్సర్ ఉంది కదా, ఇందులో డో చేసేద్దాము. నాది బ్రెడ్ మేకర్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఆ బ్రెడ్ మేకర్ బానే ఉందో లేదో నాకేం అర్థం అవ్వట్లేదు. అందులో ఏసే ఈస్ట్ తేడానో ఏంటి తేడావో నాకు తెలీదు కానీ బ్రెడ్ అయితే ఫుల్ ఫ్లఫీగా రావట్లేదు. నేను మైదాతో ట్రై చేశాను, ఆటాతో ట్రై చేశాను. అది చేస్తే సరిపోద్దా, 3 అవర్స్ వెయిట్ చేయాలి. అంతసేపు వెయిట్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ అనేది బాగా రావట్లే. మరి కొత్త ఈస్ట్ తెచ్చి కూడా చూశాను, అన్నీ చేశాను కానీ ఎందుకో సరిగ్గా అవ్వట్లేదు. మిషన్ ప్రాబ్లమా అంటే అది దాని మట్టుకుని అది బానే తిరుగుతుంది. టైం కూడా సరిగ్గా చూపిస్తుంది. అన్నీ బానే చూపిస్తుంది. ఎక్కడ ప్రాబ్లమో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయాలి. ఇంకా మళ్ళీ కొత్తగా ఈస్ట్ ఒకటి తీసుకొచ్చి ట్రై చేసి నేను మీతో కూడా షేర్ చేస్తాను. అండ్ ఈ డో అనేది ఎంత క్విక్‌గా అయిపోద్దో. నన్ను అడిగితే బ్రెడ్ మేకర్ కన్నా ఇలాంటి స్టాండ్ మిక్సర్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇందులో మల్టిపుల్ చేసుకోవచ్చు అండ్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా కనుక బ్రెడ్ మేకరా, స్టాండ్ మిక్సరా అని ఆలోచిస్తే కనుక గో ఫర్ స్టాండ్ మిక్సర్. ఎందుకంటే మనకి స్టాండ్ మిక్సర్‌లోనే ఇంకా ఈజీ అండ్ ఎక్కువ రకాలు అవుతాయి కూడా. బేకింగ్ కోసం మీ దగ్గర ఓటీజీ లాంటిది ఏదైనా ఉంది అనుకుంటే ఇంకా బ్రెడ్ మేకర్ వేస్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్. నేను అక్కర్లేనివి కొన్నానంటే అందులోని థ్రెడ్ మిల్ ఒకటి, బ్రెడ్ మేకర్ ఒకటి అంత వర్త్ కాదేమో అనిపిస్తూ ఉంటది. అండ్ ఈ రెసిపీ అయితే చాలా వెరీ బేసిక్ పొటాటో కర్రీ రెసిపీ. అది అంతా పొటాటో కర్రీ చేద్దామని అది చపాతీ పిండి అన్ని కలిపిన తర్వాత నేను చూశాను మన దగ్గర ఆనియన్స్ లేవు అన్న విషయం. సో ఆనియన్స్ లేవు కాబట్టి లేకుండా చేసేద్దాము. అండ్ ఈ స్కామ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇందులో ఈ సైబర్ ఫ్రాడ్ ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్కువ వచ్చేది ఆ ఫేక్ జాబ్ ఆఫర్స్. మీకు కూడా కంపల్సరీగా మెసేజెస్ వచ్చే ఉంటాయి. ఏమిటంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ పార్ట్ టైం జాబ్ లాగా మీకు కొన్ని లింక్స్ పంపిస్తాము. ఆ ప్లేసెస్ గురించి రివ్యూస్ రాయాలి. లైక్ 5 స్టార్ రివ్యూ ఇచ్చి 5 స్టార్స్ ఇచ్చి ఏదో ఒక మంచి రివ్యూ రాస్తే మీకు ఒక రివ్యూకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు స్టార్ట్ అవుతుంది. సో అలాంటి గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నిటిలో మనకి తెలియకుండానే మనం యాడ్ అయిపోతూ ఉంటాము. అసలు ఆ గ్రూప్స్ ఏంటో ఏం అర్థం కావు కూడా. సో అలాంటివి కూడా అస్సలు రిప్లై ఇవ్వకండి అండ్ ట్రై చేద్దాము. కొంచెం మనం డబ్బులు ఫస్ట్లో ఇస్తారు కదా, అంటే ఒక మన ఈ ట్రస్ట్ కోసం అని చెప్పి కొంచెం ఇస్తారు. సో అక్కడి వరకు తీసుకొని మనం తర్వాత మానేద్దాము, మనం తెలివితేటలు చూపిద్దాము అని అసలు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్రైన్డ్ పీపుల్ అన్నమాట. మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చూస్తూ ఉంటాం కదా చుట్టుపక్కల, మంచిగా టిప్ టాప్గా రెడీ అయిపోయి వెళ్ళి ఆఫీసుల్లో ఏసీ రూమ్స్లో కూర్చొని చేసే వాళ్ళు కూడా చాలా వరకు అంటే ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ అని కాదు. నేను చెప్తుంది ఏంటంటే అలా అంత ట్రైన్డ్గా ఇట్స్ అ జాబ్ లాగా చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర మన తెలివితేటలు చూపించడం అంత కరెక్ట్ కాదు. అండ్ ఏదో కొంచెం డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుందామని కూడా అసలు అనుకోవద్దు. అసలు ఆ ట్రాప్లో పడ్డమే తలనొప్పి అనమాట. అసలు అలాంటి మెసేజెస్ కానీ ఏమైనా వస్తే అస్సలు క్లిక్ చేయకండి అండ్ డబ్బులు అస్సలు పోగొట్టుకోవద్దు. ఎంతో కష్టపడితే కానీ మనకు రూపాయి రాదు. సో ఆ రూపాయిని మనం జాగ్రత్త చేసుకోవాలి కానీ పాడు చేసుకోకూడదు అనమాట. అండ్ వీడిని ఇక్కడ కూర్చోబెట్టి నేను ఇంకా నా చపాతీ చేసుకుంటున్నాను. ఇంకొక స్కామ్స్ ఏంటంటే అదేంటది, కొన్ని వీడియో కాల్స్ కూడా వస్తాయి. లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ వాట్సాప్ నుంచి కానీ డైరెక్ట్ వీడియో కాల్ వస్తుంది. ఎవరా అని మనం చూస్తే వాళ్ళు కొంచెం మంచిగా లేని పిక్చర్స్ ఏవో ఉంటాయి, అంటే అది కొంచెం చెత్తవన్నమాట. అలాంటి ఎలా చెప్పాలి, సో మనకి ఒక వీడియో కాల్ వస్తుంది. మనం యాక్సెప్ట్ చేసిన వెంటనే అవతల వైపు మనం వేరే జెండర్ వాళ్ళు కరెక్ట్గా ఉంటారు అనమాట. అలా మనం ఆన్ చేసిన వెంటనే వాళ్ళు ఆ ఫొటోస్ తీసేస్తారనమాట, స్క్రీన్ షాట్స్ తీసేసి వాళ్ళతో మనం మాట్లాడినట్టు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా పాటలు పాడుతూ మీకు చెప్తున్నాను. మీకు కావాలంటే వాట్సాప్ వీడియో స్కామ్స్ అని చెప్పి గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఒకసారి సెర్చ్ చేయండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎక్కడి నుంచి అన్న వీడియో కాల్స్ కానీ ఏమైనా వచ్చాయంటే అట్లీస్ట్ మీకు అటెండ్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి అనిపిస్తే మన కెమెరా ఉంటుంది కదా, దానికి చెయ్యో వేలో ఏదో ఒకటి అడ్డు పెట్టి అప్పుడు యాక్సెప్ట్ చేయండి. అసలు ఆ తెలియని నెంబర్స్ నుంచి ఏమైనా కాల్స్ వస్తే యాక్సెప్ట్ చేయకపోవడం చాలా మంచి విషయం. లేదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏమో ఒకసారి చూద్దామేమో అనుకొని మీరు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ ఆ చిన్న ప్రికాషన్ అయినా తీసుకోవాలి. మన కెమెరాని ఆఫ్ చేసి అట్లీస్ట్ ఒక వేలో ఫింగర్ ఏదో ఒకటి పెట్టి అడ్డు పెట్టి మనం యాక్సెప్ట్ చేయాలి.
అండ్ మనకి యాక్సెప్ట్ చేసాక తెలుస్తుంది కదా ఆ కాల్ ఎలాంటిది అనేది. అప్పుడు మనం దాన్ని బట్టి చూసుకోవచ్చు అన్నమాట. అలాంటి కుప్పలు తెప్పలుగా రకరకాల స్కామ్ అన్నమాట. మన దగ్గర వచ్చే డబ్బులే కొంచెం రా బాబు అంటే ఇలా దొబ్బేద్దాం అనుకున్న వాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారనమాట. సో వాళ్ళందరి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. మనందరం కొంచెం పెద్ద అయిపోయాం పర్లేదు. లైక్ మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు లైక్ టీనేజ్కి వచ్చిన వాళ్ళు, మొబైల్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. అండ్ వాళ్ళందరికి ట్రాప్ చేయడం ఇంకా ఈజీ కదా! లైక్ టీనేజ్ టైంలో ఏంటంటే వాళ్ళు తెలివైనోళ్ళు అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు పిల్లలు, వాళ్ళు అమాయకులు. ఆ విషయం మనం చెప్తే మనం నచ్చము. చెప్పకపోతే అవ్వదు. అండ్ టీనేజ్ అనేది ఒక ఆ పీరియడే కొంచెం టఫ్ పీరియడ్ అన్నమాట. కాబట్టి మీ పిల్లలు కనుక టీనేజ్‌లో ఉంటే ఇంకొంచెం ఓపిక తెచ్చుకోండి. అండ్ జాగ్రత్తగా కనిపెడుతూనే ఉండండి. మనం టిపికల్ ఆంటీస్ అనిపించుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు కానీ, మనం ప్రొటెక్ట్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను మీతో ఈ కబుర్లు చెప్తూ ఉన్నాను. చపాతీ చేస్తున్నాను. అండ్ వాడక్కడ చూసారా గోధుమ పిండి అంతా నోట్లో పెట్టుకొని అది చాక్లెట్ లాగా తినేద్దాం అనుకుంటున్నాడు. అంటే అలా చేయకూడదు కానీ నాకు పని అవ్వాలి కదా అని చెప్పి ఇంక ఊరుకున్నా. అది మింగలేరు కదా! కాబట్టి చేసేస్తాడులే అని నేను ఇంకా లైట్ తీసుకున్నానన్నమాట. అక్కడ కూర్చోబెడితే మా మమ్మీకి ఎంత భయమేస్తూ ఉంటదో, పడిపోడా అక్కడ కూర్చోబెడతావన్నట్టు నేను ఏం పడ్డలే అన్నా. ఇంకా పని అవ్వాలి కదా! అందరూ అన్నికి, ఈయనకి, అందరికి, నాకు అందరికి ఆకలేసేస్తది. సో వంట అనేది కంపల్సరీ అవ్వాలి కాబట్టి మనం వాడిని అక్కడ కూర్చోబెట్టి చూస్తూనే ఉన్నాను కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ కిచెన్‌లో సామాన్లన్నీ వాడు తీసుకెళ్ళిపోయి వాడి బొమ్మల్లో పెట్టేస్తాడు. లైక్ ఈ బేలన్ దొరకలేదు ఇప్పుడు. అలాగే ఏవేవో దొరకవు. పొటాటో మ్యాషర్ లాంటివి, ఆహ్, తడ్కా ప్యాన్ ఇవన్నీ కూడా వాడికి అందేవన్నీ తీసుకెళ్ళి వాడి బొమ్మల్లో దాచుకుంటాడు. నాకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇది లేదు అంటే అక్కడే ఉంటదని చెప్పి మళ్ళీ ఎతుక్కోవాలన్నమాట. సో అదన్నమాట నా ఈవినింగ్ రొటీన్. అండ్ ఈ స్కామ్స్ గురించి ఎందుకో నాకు మీకు షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. ఇంకా క్రెడిట్ కార్డ్ స్కామ్స్ అని ఇంకా బోల్డ్ కుప్పలు తెప్పలు రకరకాల స్కామ్స్, లాటరీ స్కామ్స్ లైక్ మీషో నుంచి ఎక్కడెక్కడి నుంచో మనకి కొరియర్ వస్తుంది. అందులోని మీరు విన్ అయిపోయారు, ఈ నెంబర్కి కాల్ చేయండి అన్నట్టు సంథింగ్ లైక్ దట్ అనేది ఏవో పాంప్లెట్స్ లాంటివి వస్తాయట. సో అలాంటివి కూడా అసలు కరెక్ట్ కాదు. అండ్ వీడిక్కడ 2 చేతుల్లో ఒక చేతిలో ఏదైనా పెట్టుకొని ఇలా ఇలా చేసి ఏ చేతిలో ఉందో కనిపెట్టాలి కదా, ఆ గేమ్ ఆడుతున్నాడు. సో అంతే అన్నమాట. ఇంకా ఇప్పుడేం చేస్తున్నానంటే కొంచెం పెరుగు ఎక్స్ట్రా ఉండిపోయిందని చెప్పి సగ్గుబియ్యం నానబెట్టాను. ఆ విషయం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. సరే అని చెప్పి ఇంకా సగ్గుబియ్యం వడియాలు కూడా వడియాలు కాదు, ఇదేంటి సగ్గుబియ్యం పకోడీ కూడా చేస్తాను. అయిపోయింది. ఇంకా ఆయిల్ కదా అని చెప్పి వాడిని పట్టుకెళ్ళిపోయాను అనమాట. ఇంకేంటి కబుర్లు, అంతేనా? ఇంకా మళ్ళీ వీకెండ్ వచ్చేస్తుంది. సో ఆగస్ట్ కూడా అయిపోయింది, సెప్టెంబర్ కూడా వచ్చేస్తుంది. ఇంకొక 3-4 మంత్స్లో అయిపోతుంది అనమాట 24 కూడా. నాకైతే నిజంగా చెప్పాలంటే 2024 అంత బేగా అయిపోతే అంత బాగుంది అనిపిస్తుంది. సో నచ్చలేదు, అంతగా నచ్చలేదు అనే చెప్పలేము, నచ్చింది అనే చెప్పలేము. ఎక్కువ శాతం అయితే చిరాక్గానే ఉంది ఈ సంవత్సరం అంతా. సో చూద్దాం, 25 అయినా బాగుండాలి. అండ్ ఈ మిగిలిన మంత్స్ అన్నా కొంచెం యావరేజ్గా వెళ్ళిపోతే బాగున్నాం. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. అండ్ మీరు ఏదైనా స్కామ్ గురించి రీసెంట్ టైమ్స్లో వినుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో కామెంట్స్ చదవడం అందరికీ ఇష్టం కాబట్టి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.